నాన్నగారి ప్రభావం ఏమైనా ఉందా మీకు? టీచర్ కావాలి, ప్రొఫెసర్ కావాలి ఇలాంటి దీనిపైన? అలా దానికన్నా కూడా నాన్నగారు ఎలిమెంటరీ ప్రైమరీ స్కూల్ టీచర్. దానికన్నా కూడా నేను పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఒంగోలులోనే చదివాను. మా నాన్నగారు ఏంటంటే, నేను నలుగురు పిల్లల్లో నేను చిన్నవాడిని. ఆయన టీచర్ కాబట్టి ఆయనకి పిల్లల్ని బాగా చదివించుకోవాలనేటువంటి బలమైన కోరిక. ఎందుకనో కొంతవరకు చాలా వరకు ఆయనకి నెరవేరలా. ఆ ఒక్క విషయంలో నన్ను సాంబయ్య అని పిలుస్తారు నన్ను ఇంట్లో. సాంబయ్యని తీసిపోయి దూరంగా ఉన్న పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్లో వేయండి అని అన్నారు ఒంగోలులో. సో పీవీఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఏంటంటే ఎక్కువ బ్రాహ్మణ విద్యార్థులు, టీచర్స్ కూడా బ్రాహ్మణ్స్ అట్లా ఉంటారు. ఎన్విరాన్మెంట్ ఈజ్ లిటిల్ డిఫరెంట్. మా ఇంటి దగ్గర ఉన్న మున్సిపల్ హై స్కూల్తో కంపేర్ చేస్తే పీవీఆర్ పీస్పాటి వెంకటరంగ మున్సిపల్ హై స్కూల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఆ స్కూల్లో టీచర్సు ఈవేళ నేను ఇలా ఉన్నాను అంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ యొక్క ప్రభావమే నా మీద. అందులో బాలకృష్ణమూర్తి గారు కానివ్వండి, రామకృష్ణారావు గారు కానివ్వండి, వారి టీచింగ్ మెథడాలజీస్ మీరు కొన్ని చెప్తే ఆశ్చర్యపోతారు. 7th క్లాస్లో వాళ్ళు ఏదైతే చెప్పారో యూపీఎస్సీ ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు ఆ ప్రశ్న వేశారు అంటే ఎంత రిలవెంట్ క్వశ్చను ఎన్ని సంవత్సరాల కింద చెప్పారు చూసుకోండి. అటువంటి టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టి బేసికలీ ఐ హ్యావ్ దట్ ఇంప్రెషన్. బాగా చెప్తారు అని అంటే ఒక మైండ్లో ఒక ప్యాషన్ లాగా, అంటే టీచింగ్ అనే కాదు సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనేటువంటి దాని మీద వచ్చింది. దట్ ఇస్ ద రీజన్ వై ఎకడమికల్ ఐ వాజ్ వెరీ గుడ్. సో ఇంత ఆ టీచింగ్ మీద అంత మీకు ప్యాషను ఒక ఇది ట్రస్ట్ పెట్టుకున్న వాళ్ళు ఇటు టీచింగ్లోకి రాకుండా సివిల్ సర్వీసెస్ వెళ్ళారు. అదే చెప్పాను కదా, నేను అది సివిల్ సర్వీస్ రాకపోతే నేను మీలాగానే అప్పుడు ఇంటర్వ్యూ చేశారు, సివిల్ సర్వీస్ రాకపోతే ఏం చేసేవాడు అని చెప్పాను. అప్పుడు చెప్పాను నేను బోధనా రంగంలోకి వెళ్ళి ఉండేవాడు అని చెప్పాను. సో వచ్చింది కాబట్టి ఇట్స్ ఎ బెటర్ జాబ్, సో ఐ జాయిన్ ఇట్. సార్ మీరు ఎప్పుడో 7th క్లాస్లో ఒక ఒంగోలు లాంటి ఊర్లో చిన్న టౌన్లో చెప్పినట్టు టీచర్స్ చెప్పిన విధానము అవే యూపీఎస్లో సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా టాప్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్లో కూడా అవి అటెంప్ట్ చేయడానికి, సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేయడానికి, మంచి మార్కులు స్కోర్ చేయడానికి అంతగా ఉపయోగపడ్డాయంటే మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు పెంపకము, ఇంటి దగ్గర పెంపకము, అలాగే టీచర్స్, ఎలిమెంటరీ హై స్కూల్ టీచర్స్ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుందని మనం ఇప్పుడు వింటుంటాం. సో అప్పటికి ఇప్పటికీ పిల్లల పెంచడంలో కానీ, పెంపగల బ్రాటప్లో కానీ, అలాగే స్కూలు వాతావరణంలో కానీ ఏమైనా మార్పులు గమనించారంటారు, ఏమైనా ఉన్నాయంటారా? అంటే నేను జనరల్గా మీకు దాపరికం ఏం లేదు, అప్పుడప్పుడు కార్పొరేట్ స్కూల్స్లో టీచర్స్ని అడ్రస్ చేయడానికి పోతాను నేను. దే ఇన్వైట్ ఓన్లీ, వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు పోతాం. ఆన్ మై ఓన్ ఐ డోంట్ గో, వాళ్ళు వెన్ దే ఇన్వైట్. ఈ మధ్యన ఒక కార్పొరేట్ స్కూల్ కూడా పోయాను. అక్కడ చాలామంది టీచర్స్ అడుగుతున్నారు, సార్ మీ జనరేషన్ వేరు, ఇప్పుడు ఉన్న జెడ్ జనరేషన్, జెన్ జీ అంటారు దాన్ని, ఈ జెడ్ జనరేషన్ వేరు, వీళ్ళకి అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ సార్ అన్నారు. మన దగ్గర ఏంటంటే ఏకాగ్రత కొంత ఉండేది, ఇప్పుడైతే పొద్దున్నే సాయం దాకా సెల్ ఫోన్లు లేకపోతే అది చూసుకోవడం ఇది ఎక్కువైపోయింది. ఎలా మీరు టీచ్ చేస్తారు వాళ్ళకి, ఈ జనరేషన్కి ఎలా టీచ్ చేస్తారు అని అడిగారు నన్ను. ఎవరు అడిగింది? టీచర్సే అడిగారు. అటెన్షన్ని గ్రాబ్ చేయడానికి, అటెన్షన్ తీసుకురావడానికి టీచర్ ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాల్సిన అవసరం లే. ఏదో ఒక క్లాసులోకి పోయి ఈవేళ మనం పాఠం చెప్పుకోవట్లేదు, ఈవేళ ముందు ఒక చిన్న కథ చెప్తాను అని అంటే ఇంగ్లీష్లో వాళ్ళు అంటారు ఇట్ షిఫ్ట్స్ ద గేర్స్. పాఠం అనేటప్పటికి టెన్షన్, అమ్మో ఏముంటుందో ఇందులో అని చెప్పని. అదే కథ చెప్దామంటే రిలాక్స్ అయిపోతారు. సో డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది చిల్డ్రన్. దట్స్ వాట్ ఐ టోల్డ్ దెమ్. ఇట్ ఈస్ ఈజీ టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది చిల్డ్రన్. అలా కాకుండా మనకు నేర్చుకొని వచ్చింది అలా ఏదో అక్కడ కుమ్మరించి పోదాము అని అనుకుంటే దట్స్ నాట్ టీచింగ్. సో ఆర్ట్ ఆఫ్ టీచింగ్, ఎస్, ఇట్స్ బేసికలీ టీచర్ అనేటువంటి నిరంతర విద్యార్థి అని ఎందుకంటారు టీచర్ని? అవును. ఇప్పుడు మన దగ్గర ఒక 25 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఆ 25 మందిలో ఒక 5గురు తప్పు చేస్తున్నారు అని అంటే ఒకటే, నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు. నేను ఒక పాఠం చెప్పాను, క్వాలిటీ న్యూటన్స్ లాసో ఇంకోటి చెప్పాను. ఒక మంచి టిపికల్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాను, క్రిటికల్ థింకింగ్ ఉన్న క్వశ్చన్ ఇచ్చాను, లేదా మామూలు క్వశ్చన్ ఏదో ఇచ్చాను. 25 మంది ఎవరు సరిగా ఆన్సర్ చేయలేదు అని అంటే దాని అర్థం ఏంటి? నా టీచింగ్లో ఎక్కడో లోపం ఉందని అర్థం. అంతే, అక్కడ లోపం మనలో ఉంది. సో ఏ విధంగా చెప్తే వాడు దాన్ని అర్థం చేసుకుంటాడు?
స్టూడెంట్లో కాదు మనలో ఉందని మీరు. ఆల్వేస్ టీచర్, నోబుల్ టీచర్ అయితే ఏం చేస్తారంటే హీ మస్ట్ ఓన్ అప్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టూడెంట్. అది దట్స్ అ బిగ్ గ్రేస్, దట్స్ అ గ్రేస్ఫుల్గా టీచర్ యాక్సెప్ట్ చేస్తే నోబుల్, వాళ్ళకి కాళ్ళకి నమస్కారం పెట్టాలి. అలాంటి టీచర్స్ అంటే ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు అని అంటే, అసలు రామకృష్ణారావు గారు లాంటి వాళ్ళు ఆ పాఠం చెప్తుంటే మాకు పీవీఆర్ హై స్కూల్లో అది యూపీఎస్సీలో 2 మార్కులు క్వశ్చన్ కింద వచ్చింది అంటే చాలామంది నమ్మరు. మీరు 7th క్లాస్లో ఎలా నేర్చుకుంటారా అని. అటువంటి అంత గొప్ప టీచర్స్ ఉన్నారు, అలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో టీచింగ్ అనేటువంటిది ఏదో ఒక తెలిసింది బయటికి చెప్పేసి మార్కులు రావడం కోసం ఆయన కాదు. దట్స్ నాట్ టీచింగ్. బేసికలీ ఇట్స్ లైక్ హెల్పింగ్ ది చిల్డ్రన్ టు లెర్న్ బెటర్, అండ్ ఇట్స్ లైక్ గివింగ్ బ్యాక్ సంథింగ్ టు ద సొసైటీ. ఎస్.